హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం. జై జవాన్, జై కిసాన్. రైతులేందే రాజ్యం లేదు, రైతే దేశానికి రాజు. ఇక పిఎం కిసాన్ 23వ విడత రూల్స్ చేంజ్. ఇక నిబంధనలు పాటించిన వారికే 4,000 ఖాతాల్లో జమ. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది రైతులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు, ఇలాంటి వినూత్నమైన సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక పిఎం కిసాన్ 23వ విడత అప్డేట్. ఇక రైతుల ఖాతాల్లోకి రూపాయలు 2,000 వచ్చేది అప్పుడే. ఇక ఈ పని పూర్తి చేసిన వారికి మాత్రమే. ఇక రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా కేంద్రం ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా రూపాయలు 6,000 అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు 22 విడతల్లో నిధులు విడుదలయ్యాయని కూడా పేర్కొనవచ్చు. ఇక ఇప్పుడు 23వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కీలక అప్డేట్ వచ్చిందని కూడా తెలుస్తుంది. ఇక రైతులకు జూన్ 2026లో డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే వస్తాయని కూడా పేర్కొనవచ్చు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ఇక దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పిఎం కిసాన్ 23వ విడత నిధులు ఎప్పుడు ఇస్తారనే విషయంపై ఆతృతగా ఎదురు చూస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులైన రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతల్లో రూపాయలు 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 22 విడతల్లో నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక బ్యాంకు ఖాతా ఆధార్ అనుసంధానం కాకపోతే, వాయిదా డబ్బులు అందకపోతే, మరో కారణం మీ బ్యాంకు ఖాతా మీ ఆధార్ నెంబర్తో లింకు కాకపోవచ్చని కూడా పేర్కొనవచ్చు. ఇక ప్రభుత్వం డీబీటీ ద్వారా డబ్బు పంపడానికి ఆధార్తో లింక్ చేసిన బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక మీ బ్యాంకు ఖాతా ఆధార్తో లింకు చేయకపోతే లేదా ఆ ఖాతా చాలా కాలంగా యాక్టివ్గా లేకపోతే మీ ఖాతాలో డబ్బులు పడకపోవచ్చు అని కూడా తెలుస్తుంది. ఇక చాలామంది రైతులకు ఇలా జరుగుతుందని కూడా పేర్కొనవచ్చు. ఇక అనర్హులైన రైతులపై నిఘా విషయంలో భాగంగా పథకం ప్రమాణాలకు అనుగుణంగా లేని వారికి ప్రభుత్వం ఇప్పుడు మినహాయిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక కుటుంబంలో ఎవరైనా పన్నులు చెల్లిస్తున్నా, ఇక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా లేదా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా ఇక వారికి ప్రయోజనాలు అందవని కూడా పేర్కొనవచ్చు. ఒక కుటుంబ సభ్యులు ఒకటి కంటే ఎక్కువ మంది ఒకే భూమి పత్రాలతో ప్రయోజనాలు పొందుతుంటే వారికి ఇవ్వాల్సిన డబ్బులు నిలిపివేస్తారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది రైతన్నలందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. మీ చిన్న లైక్ ద్వారా 72,98,40,000 మంది రైతులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి
ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం తెలియజేయండి. ఇక ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు, ఇలాంటి వినూత్నమైన సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు మీరు ముందుగానే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.